ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిరిపడకు. ఏమీ లేవని అధైర్యపడకు. ఎవరూ లేరని బాధపడకు. మరెవరో ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు. దుఃఖాలకు బాధపడకు. వీటన్నిటికీ పరమాత్మ చెప్పేది ఒక్కటే. ఏదీ శాశ్వతం కాదు. కోలుకోవడం. కోల్పోయిన దాన్ని లేదా పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందడాన్ని కోలుకోవడం అంటారు. ఒక మనిషి శారీరకంగా ఎన్నో కోల్పోవచ్చు, బట్ తిరిగి వాటిని పొందొచ్చు. నీ కాళ్ళు చేతులు విరిగితే నెమ్మదిగా తిరిగి కోలుకోవచ్చు. నీ మెదడులో ఒక కణితి వస్తే దాన్ని తీసి పారేయచ్చు. కానీ మనిషి సంగతేంటి? మనసు సంగతేంటి? నమ్మడం, ప్రేమించడం, ఊహల్లో విహరించడం, ఆ తర్వాత మోసానికి గురి కావడం. ఒక్కసారి మనసు విరిగిన వ్యక్తి కోలుకోవడంలో ఏ శస్త్రచికిత్స, ఏ మందులు సహాయపడగలవో? పోగొట్టుకున్న దాని నుండి, కోల్పోయిన దాని నుండి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మేబీ కోలుకున్నా ఆ మనిషి తిరిగి ప్రేమించగలడా?